చాలామంది ఫ్రెండ్స్ మష్రూమ్ పికిల్ అడుగుతున్నారండి. జస్ట్ ఆ ప్రొసీజర్ చూద్దాం ఒకసారి. ఫ్రెష్ మష్రూమ్స్ ఇప్పుడే హార్వెస్ట్ చేసిన తీసుకుని ఆ మట్టి మొత్తం క్లీన్ చేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసి కొద్దిగా ఫ్యాన్ గాలికి డ్రై చేశాను. నెక్స్ట్ కట్ చేసిన పీసెస్ అవి. ఓకేనా, దానికి ఇప్పుడు మసాలా దినుసులు, చికెన్ పచ్చడి చూసుంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. సో కేజీ మష్రూమ్స్కి అన్నీ జస్ట్ ఒక 50 గ్రామ్స్ చొప్పున తీసుకుంటే సరిపోతుంది. ధనియాలు మాత్రం ఒక 100 గ్రామ్స్ పడతాయి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాయ, మెంతులు, ఆవాలు అన్నీ కలిపి కొంచెం జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాను. అలాగే ఒక 50 గ్రాములు అల్లం, ఒక 50 గ్రాములు వెల్లుల్లి మిక్స్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు ఈ పీసెస్ని వేరుశనగ నూనె ఆయిల్లోనే వేయించుకోవాలండి. ఇంకా సన్ఫ్లవర్లో నీట్గా రాదు, టేస్ట్ ఉండదు. సో ఇది వేరుశనగ నూనె. దీనిలో కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఫ్రై చేసుకుందాం. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే ఇవి పచ్చివి కదా, కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్ట్గా వస్తుందండి. ఉప్పు కూడా కళ్ళుప్పు తీసుకుందాం. సాల్ట్ వద్దు, సాల్ట్ యూస్ చేయొద్దు, ఎందుకంటే నిల్వ ఉండాలి కదా పచ్చడిది. సో కంప్లీట్ మీరు చికెన్ పచ్చడి ఎలా అయితే చేస్తారో అంతే. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఆయిల్లో వాటర్ లేకుండా, ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేకుండా కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. యాక్చువల్గా కర్రీలోనే పికిల్లోనే ఫ్రై చేయొచ్చు, బట్ విడిగా కొంచెం రోస్ట్లా చేసుకుంటే దీనిలో మిక్స్ చేసుకోవడం మనకి ఈజీ అవుతుంది. అదిగోండి టాటా కళ్ళుప్పు తీసుకున్నాను, క్రిస్టల్ సాల్ట్. అది కరగదు కాబట్టి కొంచెం మిక్సీ వేసాను. ఈ అల్లంతో పాటే దాన్ని కలిపేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు. కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండండి. ఆ ఫ్రై చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలో మిక్స్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది తప్పించి అవి ఫ్రై అవటానికి. మష్రూమ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అండి, త్వరగా అయిపోతుంది అండ్ వెరీ టేస్ట్. మసాలా పొడి ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ వేసాను కదా, సో దాన్ని మిక్స్ చేస్తున్నాను, దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడి నుంచి స్టవ్ సిమ్లో పెట్టేయాలండి, ఎందుకంటే ఎప్పుడైతే మసాలాలు పడినాయో అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇది పచ్చికారం, 3 మ్యాంగోస్ పచ్చికారం అని, రెడ్ చిల్లీ పౌడరు, ఏదైనా సరే మీరు ఇంట్లో చేసుకున్నదైనా కొన్నదైనా పచ్చికారం యూస్ చేయండి. అండ్ ఇది వేసిన ఒక 2 సెకండ్స్కి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే. ఒకసారి సాల్ట్ కూడా చూసుకున్న తర్వాత సరిపోతుంది కొలతలో, సాల్ట్, ఉప్పు. కొంచెం ఆయిల్ చాలేదనుకుంటే కొద్దిగా మళ్ళీ గోరువెచ్చగా చేసిన ఆయిల్ని కలిపేద్దాం. ఇది చల్లారిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేయడమే. సో నిమ్మరసం ఎప్పుడైతే పిండామో పికిల్ రెడీ అయిపోయిందండి, అంతే, రెడీ టు సర్వ్. సో మష్రూమ్స్తో పాటుగా మష్రూమ్ పికిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, అష్యూరెన్స్ నేను ఇస్తాను. అండ్ వెరీ హైజీనిక్ కండిషన్లో ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.